చెప్పుకునేటివి మస్తు ముచ్చట్లున్నాయిలా. అవన్నీ చూసే కొంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆ సీటు నాకే ఇవ్వాలి, నాకన్నా పెద్ద సీనియర్ ఎవరున్నారంటున్నా హనుమంతన్న. ఈమె మాటలే కాదుల్లా, ఈమె పాడిన పాట కూడా వైరల్ అవుతుంది. పార్టీ పెట్టి అప్పుడే 11 ఏళ్లైంది, మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదంటుల్లో, అయినా మ్యారేజ్ స్టార్ అంట. ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ నాకు తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా, కార్యకర్తను నాకు సీట్ ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారా బాయ్ అంటూ, ఇంకా నాకంటే పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడా అంటూ టికెట్ కోసం గాంధీ భవన్ లో మన హనుమంతన్న ఒకటే తిప్పలు పడుతున్నాడు. ఇంతకీ ఎక్కడ నుంచి సీటు కావాలో మన హనుమంతన్న మాటల్లో మీరే వినండి. మన హనుమంతానికి గాంధీ భవన్ లో ఒకటి అడవిడి చేస్తున్నాడు వాళ్ళు. ఇంత పెద్ద నాయకుడు నాకే సీట్ ఇయ్యరా అంటూ అంత పరిశాన్ చేస్తున్నాడు. హనుమంతానికి ఖమ్మం పార్లమెంట్ సీట్ కావాలంట. బట్టి విక్రమార్క నా తమ్ముడు, నాకు సీట్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అబ్బాయి అంటని ఇగో మన 60 రిపోర్టర్ తోటి ఇట్లా మాట్లాడిండు. చూడండి, ఆచి తూచి ఎవరు బలమైన క్యాండిడేట్లు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మేము ఇచ్చిన 6 డిక్లరేషన్స్ అమలు కావాలనేది, బస్సు కానీ అదేవిధంగా ఇండ్లు కానీ 5 లక్షలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు మా మీద నమ్మికతో ఉన్నారు. మేము నాగార్జునసాగర్ మేము కట్టించినాం, శ్రీరామ్ సాగర్ కట్టించిన, ఇన్నేళ్ళు అయినా అది ఒక్క పర్య కూడా గాయలే. నీది కుంగైపోయింది కదరా బాబు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ మేము 14 సీట్లు గెలుస్తాం. తప్పనిసరిగా అటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 దుకాణాలు బంద్ చేయడానికి మా శాయశక్తులు ప్రత్యేకంగా ఆచి చూచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నేను ఆ 7-8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఆ ప్రాంతం అభిమానులు ఉన్నారు. ఆల్రెడీ 4 ఎస్సీ ఎస్టీలకు పోయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా అగ్రకులాలకు పోయింది. ఆ తర్వాత మరి ఎవరు మా సిస్టర్ రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారు. కాబట్టి అక్కడ ప్రజలు అట్లీస్ట్ ఎమ్మెల్యే ఇయ్యలే, లోక్సభ కన్నా బీసీకి ఇవ్వమని అడుగుతున్నారు. బీసీ పాపులేషన్ 54% ఉంది. దానికే మన దీపా మున్షి గారిని అదేవిధంగా రోహిత్ చౌదరి గారిని కలిసి వచ్చిన ఆయనని అన్నాడు కదా, నేను హనుమంతన్నకు వ్యతిరేకం కాదు, ఆయన హైకమాండ్ టికెట్ వస్తే నేను గెలిపిస్తాన్నాడు. కాబట్టి అది ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నా తమ్ముడు, నేను అతనికి రాజకీయాలలో తెచ్చిన కాబట్టి ఎందుకు వ్యతిరేకం చేస్తుండో దేవునికి తెలవాలన్న తప్పితే, ఆయన వ్యతిరేకం చేస్తలే అనే మాట కూడా దేవునికి తెలవాలన్న తప్పితే అది కూడా ఆయన ఏం కించపరచలేదు. ఆయన కూడా జవాబు చెప్పింది ఏంటంటే, నేను హనుమంతన్నకు వ్యతిరేకం చేస్తలేను, తప్పనిసరిగా ఆయనకు టికెట్ వస్తే నేను ఇంటింటికి తిరిగి ఆయన అయ్యే మెజార్టీతో గెలిపిస్తాను. నువ్వు గతంలో నువ్వు మాట్లాడిన రీతి ఎట్లున్నదిరా బాబు. సోనియా గాంధీ నే కాకుండా మీరా కుమారి బిల్ పాస్ చేస్తే అది మీరనా బీరా అన్నావు, అనొత్సవుగా ఆడపడుచును. నీ భాషలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు, ఇంకా కూడా నీకు ఆలోచన వస్తలేదు. ఎందుకు ఓడిపోయినావు దాని మీద నువ్వు సర్వే చేసుకో. ఎందుకు ఓటమి అయింది? ప్రజలు మేము దళిత బంధు ఇచ్చినా రైతు బంధు ఇచ్చినా ఎందుకు ఓట్లు వేయలేదు? డబ్బుల గురించి కాదు, నీ ఆలోచన విధానం ఎవరిని కలవక దొరలెక్క ఉన్నావు. కాబట్టి దొరల పాలనదు, ప్రజాపాలన కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ను గెలిపియంగానే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ చేశాడు. సెక్రటరియట్లు అందరూ పోతున్నారు. ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కలవకపోతే ఎవరికి చెప్పుకోవాలనే కోపంతో ఓడగొట్టు. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మాధవీలత అదేనుల్లా బీజేపీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిల్లు కదా, ఆమెనే ఉల్లా. మొన్న అమిత్ షా వచ్చినప్పుడు బహిరంగ సభలో తన పదునైన మాటలతో రెచ్చిపోయిన మాధవీలత ఇప్పుడు పాటలతో మళ్ళీ ట్రెండింగ్ అయిందిల్లా. పాట ఏంది, ట్రెండింగ్ ఏంది అనుకుంటున్నారా ఉల్లా? ఈ వార్త చూస్తే మీకు సుత అంతా అర్థమవుతుంది. కొన్ని దేశాల సంధి ఆధ్యాత్మికం వైపు అడుగులేస్తూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తెగ వైరల్ అయిన మాధవీలతకు అనూహ్యంగా బీజేపీ హైదరాబాద్ టికెట్ ఇచ్చిందోల్లా. ఇక ఆమె ఎవరి మీద పోటీ చేస్తుందో తెలుసుగానోల్లా, ఎంఐఎం అధినేత ఓటమెరిగిన నసరుద్దీన్ ఓవైసీ మీద. ఇక మళ్ళీ అప్పటి నుంచి ఈమె పేరు మళ్ళీ మారుమోగింది. ఇక తెలంగాణ ప్రజల మీద ఆనాడు రజాకార్లు చేసిన అగత్యాల మీద తీసిన సినిమా రజాకార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె ముఖ్య అతిథిగా వచ్చి రజాకార్లు చేసిన అరాచకాలు చెప్తూ ఏకంగా రజాకార్ల మీద బతుకమ్మ పాట పాడి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక ఆ పాట మీరు కూడా ఒకసారి ఇన్నుండోల్లా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మా కండ్ల నీళ్ళు దుడిచిన ఉయ్యాలో, మా ఆడబిడ్డలతున్న ఉయ్యాలో, రజాకార్లను దరిమిన ఉయ్యాలో, మా జీవితాలు నిలిపిన ఉయ్యాలో, ఇంకా నువ్వున్నారు రజాకార్లు, మళ్ళీ తరమనికి రావే ఉయ్యాలో, ఆడబిడ్డలని చూడరు ఉయ్యాలో, హిందూ ముస్లిం చూడరు ఉయ్యాలో, ఈ దినము కూడా ఉయ్యాలో, మా ఆడబిడ్డలు నమ్ముకుంటుండ్రు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మళ్ళీ భూమికి దిగిరా ఉయ్యాలో, వేల బతుకమ్మలు రావాలే, కోట్ల బతుకమ్మలు అవ్వాలే, మాడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలి. అప్పుడే జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్ళైందిలా. ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఏం చేసింది, మరి అంత తక్కువ సీట్లకు పొత్తు ఎందుకు పెట్టుకుందో జన సైనికులకు పవనం సార్ వివరించే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా ఏమేమన్నాడో మీరే ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ సార్ ఓడిపోవడమే పవన్ సార్ ముందున్న లక్ష్యం అంటానుల్లా. ఏంది మళ్ళా నోరు తెరిస్తే సార్ నా పిల్లల ముచ్చటనే తీస్తాడు. పార్టీ పెట్టినప్పటి సంది ఎన్నో అవమానాలను చూసినా, ఇవేం నాకు కొత్త కాదు. గందికి క్యాప్ అయ్యే ఓట్లలో మాటుకొని జగనాలను సీఎం సీట్లకేంచి దించి ఇంటికి తోలియడమే నా పని. గందుకే చంద్రాల సార్తో పొత్తు పెట్టుకొని ఇవాళ 21 సీట్ల పోటీకి దిగుతున్నా. మా గిలాస సాపుడకు తిరిగే ఫ్యాన్ ఆగిపోవాలంటే పవన్ సార్ ఇట్లా అందుకున్నాడు. ఓ క్యాప్ మీరే ఇన్నుర్రి. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థిగానే శత్రువుగానే పరిగణిస్తాను. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరిని వదలం. గుర్తుపెట్టు, మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు. గుర్తుపెట్టుకో, ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు. ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం అని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా, ఒక్క ఛాన్స్ అని అడగట్లే జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతి యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈరోజు. టెక్నాలజీ పెరుగుతున్న సంధి ఉన్న కొలుగులు పోతాయో అని మస్తు రందవుతున్నది నాకైతే. ఈ ముచ్చట ఎందుకు అంటున్నా అంటే ఫస్ట్ కంప్యూటర్లు వచ్చినాయి, ఆ తర్వాత రోబోలు వచ్చినాయి, అటు ఇంకా ఇప్పుడు ఏఐ పంతుల మసుత వచ్చింది. నిజంగా పోరలకి పాటలు సుతా చెప్తుంది. కావాలంటే మీరే చూడండి.
అరే టీచర్ ఏంది బొమ్మ లెక్కుంది అని అనుకుంటారు కదా. అవును, ఆమె టీచర్ కాదల్లా బొమ్మనే. భలే గమ్మత్తుగా ఉంది కదా. టెక్నాలజీ పెరుగుతున్న సందికి ఇట్లాంటి కొత్త మస్తు వస్తున్నాయల్లో. అయితే ఈ A1 పంతులమ్మని కేరళ రాష్ట్రంలో తయారు చేసిరంట. అంతేకాదు ఈ బొమ్మని పిల్లగాళ్ళకి పాఠాలు చెప్పనికే రెడీ చేసిరంట. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ బొమ్మ పేరు ఐరిస్ అంట. ఇగో గిట్ల ఈ బొమ్మకి ముద్దుగా చీర కట్టించి ఇట్లా పిల్లగాళ్ళకి పోయి పాఠాలు చెప్పుకో అని అంటే గిట్ల పోయి క్లాస్ రూమ్ లో అందరితో మంచిగా మాట్లాడుకుంటా అందరి పేర్లు అడుగుకుంటా పాఠాలు చెప్పిందట. అంతేకాదోల్లా ఈ బొమ్మకి 3 భాషలు సుత వస్తాయట. ఈ బొమ్మ పిల్లగాళ్ళకి పాఠాలు చెప్పే A1 పంతులమ్మగా మన దేశంలోనే రికార్డులకు సుత ఎక్కిందట. రాను రాను ఇంకెన్ని వస్తాయో చూడాలే మరి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ సీఎం జగన్ సారు అన్ని జిల్లాల్లో రివ్వున ఒకటే పబ్లిక్ మీటింగ్స్ పెడుతూ ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో, అలాగే పొత్తు పెట్టుకున్న పోటీ చేస్తున్న ఇటు చంద్రం సార్ను అటు పవనం సార్ను పొట్టు తిడుతూ సాగింది. జగనాల సారు మీటింగ్ ఇంకా ఏమన్నాడో మీరు ఓ పారి చూడండి. ఆడపిల్లలకి ఇంత ఆసరైదామనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో అక్కచెల్లెళ్ళకి ఇట్లా బటన్ నొక్కని దడివే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ల బుక్లకు వచ్చి పైసలు పడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ సార్ చెప్పుకొచ్చిండు. ఇవాళ నంద్యాల జిల్లాలోని జనగామపల్లెలో పెట్టిన పెద్ద మీటింగ్లో ముఖ్యమైన మనిషికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ సార్ మాట్లాడుకుంటా చంద్రాల సారు పవనాల సార్లను మాటకం ఒకటే బాల్కు 6 కొట్టినంత స్పీడ్ మీదే తిట్టుతుంటే చూడుర్ర నాయన. ఆడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ఒకటే సపాట్లు సీటీలతోనే సభ అంతా దద్దరిల్లిపోయింది పో. కావాలంటే మీరు క్యాప్ వినుర్రీ. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా 99% హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి, ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు, ఎన్నికలు అయ్యాయి, 58 నెలలు అయ్యాయి, ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి. ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం, ఇవన్నీ జరగాలన్నా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే, ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం, ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబిల్ అని, ఒక భగవద్గీత అని, ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అని అంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని చూడండి, దత్తపుత్రుడిని చూడండి, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్పితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అయితే దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు.
కాదు కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురం వెళ్ళిందుల్లా ఇక అక్కడ బాలకృష్ణ చేసిన మంచి మంచి పనులే చెప్తూ 3ోసారి కూడా పక్క గెలుస్తాడంది. ఇంకా అంతేకాదుల్లా ప్రజల కోసం వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి మీడియాతో ఏం మాట్లాడిందో మీరే చూడండి. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సార్ వాళ్ళు ఇంటైమే వసుంధర మేడం హిందూపురం పోతే అక్కడ సైకిల్ పార్టీ లీడర్లు మాటకం సెండు పూలు జల్లుకుంటా ఏమన్నా స్వాగతం పలికినరా. అబ్బా ఘన స్వాగతం పలికినరు పో. ఇట్లా స్వాగతం పలుకుంటా ముందల పెద్ద పెద్ద పాటలు వచ్చే బాక్సులను పెట్టి కదిలి రండి తెలుగుదేశం కార్యకర్తలారా అనే పాటను పెట్టుకొని టౌన్లోకి దొలికపోతుంటే 100 సైకిళ్ళు కలిసి ఒకటే క్యాప బెల్లు కొట్టినంత సప్పుడైంది పో. ఈ సప్పుడకు చెవులలో గిల్లు అన్నవి. ఆ మాత్రం కాదా, మొదలే బాలయ్య సార్ ఇంటైమే ఒట్టిగా సినిమాలో చూసే సీటీలు కొడితే సీటీ మొత్తం మారుమవుతుంది. అట్లాంటి సార్ వాళ్ళు ఇంటైమని అభిమానుల ముంగలు ఉంటే ఇక చిన్నగా ఉండదు మురిపెం. ఇక ఇదంతా మీరిగిన ఒకసారి చూడుర్రి. వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందండి. ఇప్పుడు మన హిందూపూర్ ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలని వారికి బాలకృష్ణ గారు మోహన్ గారి సహాయంతో ఇక్కడ 40 lakhs ఖర్చు పెట్టి ఆరో వాటర్ తెప్పించారండి. ఇక్కడ మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, పిల్లలందరూ మంచి హెల్తీ వాటర్తో పెరగాలని వారు సపోర్ట్తో ఇవన్నీ జరిగాయండి. అభివృద్ధి గురించి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు హిందూపురానికి చాలా అభివృద్ధి చేశారండి. ఇక్కడ హాస్పిటల్ కానీ మన వాటర్ సమస్య కానీ ఎంతో కష్టమైన వాటర్ సమస్య తీర్చారు. హాస్పిటల్ చాలా బాగా చేశారండి. అండ్ ఇప్పుడు హెల్తీ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రారంభించారండి. సో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నారు, ఆరోగ్య రంగం రన్ చేస్తున్నారు. అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో చాలామందికి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారండి. సో హ్యాట్రిక్ సాధిస్తారండి. రాజకీయంలో ఏమైనా అవుతాయుల్లా, రాజకీయంలో బద్ధ శత్రువులు అంటూ ఎవ్వరుండరు. అంత అవసరాల కోసమే. అగో ఏంది సిట్టమ్మా ఏం చెప్తుంది అనుకుంటున్నారా ఉల్లా? అదేం లేదు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ అడిగిండు. అది కాస్త డీకే అరుణకు వచ్చేసరికి హాయ్ నాకివ్వరా అంటూ నారాజైందట. ఇక విషయం తెలిసిన కాంగ్రెస్ పెద్దలు రేవంత్ సారు చెవిలో వెయ్యగానే ఇక సీదా జితేందర్ సార్ ఇంటికి వెళ్ళి పార్టీలోకి రమ్మని పిలిచిందట. మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా లేదా ఇక చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి లోకల్ అవుట్కమ్ ఇచ్చి ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని నీకు కలిసిపోనికి వచ్చినాను. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి, అసలు ఏమన్నా డిస్కషన్ ఏమన్నా? అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్ దేర్ సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చెవెల నుంచి పోటీ చేశారు, మళ్ళీ చెవెల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? చెవెల ఆల్రెడీ వాళ్ళకి ఏదైతున్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు, మరి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. బట్ అటువంటి ఛాన్స్లు ఏం లేదు, దాని మీద ఏం ఊహించుకోకండి. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు.
ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాను. సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావటం అనేది ఒక చర్చనీయాంశమే కదా. అది మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటు పోలేదు, అటు నేను అనుకోలేదు కూడా. కంపల్సరీ సీట్ నాకే వస్తుంది అన్న నమ్మకం మీద నేను ఉన్నాను. బీజేపీలో కొనసాగుతారా సార్? కొనసాగుతూనే ఉన్నావు కదా, చూస్తూనే ఉన్నావు కదా, డౌట్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి సీట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్నారు, సహజంగా మారింది. అన్ని చర్చలు అవన్నీ వద్దు. నీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందని అడిగింది, దానికి నేను మీకు జవాబు చెప్పాను. ఓకే, ధన్యవాదాలు. ఇగో గివుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.